ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి పోయిండు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీకి పోతే పరిస్థితి ఏంటంటే 3 రోజుల నుంచి పోరాయాలను అరెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డి వస్తాడని 3 రోజుల నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో పిల్లలందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెడతా ఉన్నారు. మొత్తం ఇనుప కంచెలు పెట్టిండ్రు, గజంకొక్క పోలీసుని పెట్టిండ్రు. ఇక దానికి ఈయన పోతాడట. నీ గొప్పతనం ఏంది నాయన? గజంకో పోలీసుని పెట్టి ఇనుప కంచెలు పెట్టి పిల్లల్ని అరెస్ట్ చేసి నువ్వేదో యూనివర్సిటీకి పోయి ఉద్ధరిస్తా అని మాట్లాడుతున్నావు. అది కూడా దేనికోసం పోతున్నావు? వెనకట మా సబితక్క పోయి కొబ్బరికాయ కొడితే ఆ బిల్డింగ్ తయారైతే దాన్ని రిబ్బన్ కత్తిరీనికి పోతున్నావు. నువ్వు కొత్తగా ఇచ్చింది లేదు, కొత్తగా కట్టింది లేదు, కొత్తగా మంజూరు చేసింది లేదు. ఆనాడు సబితక్క పైసలు శాంక్షన్ చేసి పోయి కొబ్బరికాయ కొడితే బిల్డింగ్ తయారైతే దాన్ని రిబ్బన్ కత్తిరీనికి పోయిండు రేవంత్ రెడ్డి. ఇక నేనేందో ఉస్మానియాకు ఏమో చేసింది అంట. నువ్వు చేసింది ఏమున్నది? బీఆర్ఎస్ కట్టిన దానికి రిబ్బన్ కత్తిరించుడు, కత్తెర జేబులో పెట్టుకొని తిరుగుతున్నావు. అంతకు మించి ఏమన్నా ఉన్నది? ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తాను మోసం చేస్తేవి, నిరుద్యోగ భృతిని మోసం చేస్తేవి, తులం బంగారం అని మోసం చేస్తేవి, 2 లక్షల ఉద్యోగాలని మోసం చేస్తేవి. ఏది ఏవైతివి ఇంకేందో ఎగబెట్టినాను ఉస్మానియా యూనివర్సిటీకి పోలీసులను పెట్టుకొని రాబట్టివి. దమ్ముంటే గన్మెన్లు లేకుండా పోలీసులు లేకుండా ఒక్కడివిరా ఉస్మానియా యూనివర్సిటీకి. వెనకట నాకు బాగా గుర్తు, అప్పుడు తెలంగాణ ఉద్యమం బాగా నడుస్తుండే 2012లో. వీళ్ళంతా తెలుగుదేశం పార్టీలు ఉండ్రు. ఈయన ఇంకా కొంతమంది ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చారు. ఈయన కూడా వచ్చింది అలా. వీళ్ళందరూ ఉస్మానియా యూనివర్సిటీకి వస్తే పిల్లలు మయ్యర అందుకున్నారు. సందులో వాడు ఉరికిండి రేవంత్ రెడ్డి. అప్పుడు సందులో వాడు ఉరికినోడు తెలంగాణ ఉద్యమంలో. ఇవాళ నేనేందో వచ్చినా అని మాట్లాడుతుండ్రు. ఇవాళ ప్రజలకు అన్ని తెలుసు. ఇప్పటికైనా ఉస్మానియా యూనివర్సిటీలో బేషరతుగా మీకు ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు క్షమాపణ చెప్తున్నా అని చెంపలేసుకో. ఎప్పట్లోగా చేస్తావో చెప్పు నువ్వు.